హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఉమెన్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి రైల్వే నుండి అయితే ఒక కొత్త నోటిఫికేషన్ అనేది వచ్చింది. 3115 పోస్టులతో అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. సో ఈ నోటిఫికేషన్లో గుడ్ న్యూస్ ఏంటంటే ఎగ్జామ్ లేకుండానే మనకి జాబ్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. కేవలం మెరిట్ లిస్ట్ ద్వారా ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు. సో ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి మనకి అర్హతలు ఏముండాలి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం. కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. ముందుగా అయితే మనం పోస్టుల యొక్క వివరాలు అయితే చూద్దాం, ఏమేమి పోస్టులు అయితే ఉన్నాయో. సో ఈ పోస్టులు వచ్చేసి ఫ్రెండ్స్ మనకి అప్రెంటిస్ పోస్టులు. సో ఈ పోస్టుల్లో మనకి ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, వైర్మ్యాన్, ఎలక్ట్రీషియన్ లాంటి పోస్టులు అయితే ఉన్నాయి. సో మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే ఎగ్జామ్ కూడా లేదు కాబట్టి ఒకసారి అప్లై చేసి అయితే చూడండి. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ డేట్స్ అయితే ఎప్పటి నుండి స్టార్ట్ అవుతాయి అంటే ఆగస్ట్ 14 నుండి అయితే స్టార్ట్ అవుతాయి. 13 సెప్టెంబర్ వరకు అయితే మనం అప్లై చేసుకోవచ్చు. ఇంచుమించు మనకి 1 మంత్ అయితే అప్లై చేసుకోవడానికి అయితే టైం ఉంది. ఇంకా అప్లికేషన్ డేట్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఆగస్ట్ 14 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి, గమనించండి. సో ఈ ఉద్యోగాలకు మనం అప్లై చేసుకోవడానికి ఉండాల్సిన అర్హత ఏంటి అంటే 10th క్లాస్ లేదా ఐటీఐ అయితే చేసి ఉండాలి. సో 10th క్లాస్ ఐటీఐ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇందులో గమనించవలసిన విషయం ఏంటంటే 50% మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళే అప్లై చేసుకోవడానికి అయితే వీలుంది. 50% పైన ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. ఇంకా ఏజ్ విషయానికి వచ్చేస్తే మినిమం 15 ఇయర్స్, అలాగే మ్యాక్సిమం 24 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. 15 సంవత్సరాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. చూడండి, మనకి ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ జాబ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్కి వస్తే ఎస్సీ వాళ్ళు అయితే 5 ఇయర్స్ ఎక్కువగా అప్లై చేసుకోవచ్చు. అంటే మ్యాక్సిమం 24 ఇయర్స్ కదా, ఎస్సీ వాళ్ళు అయితే 29 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఉంది. అలాగే ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. అంటే 27 వరకు అయితే 27 ఇయర్స్ వరకు అయితే ఓబీసీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవడానికి ఉంది. డిజబిలిటీస్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే 10 ఇయర్స్ అయితే రిలాక్సేషన్ ఉంది. అంటే వీళ్ళు వచ్చేసి 34 ఇయర్స్ వరకు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 100 రూపీస్ అయితే పే చేయాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఫీమేల్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళకైతే ఎలాంటి ఫీజు లేకుండానే అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, పూర్తి వివరాలు అయితే మీరు తెలుసుకున్నారు కదా ఈ జాబ్స్కి సంబంధించి. ఒకవేళ మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, మనకి ఎంత కష్టపడి జాబ్ సంపాదించుకోవాలని అనుకున్నా కానీ ఈ టైంలో అయితే అవ్వడం లేదు. ఇది ఎగ్జామ్ లేకుండా వచ్చే ఒక మంచి అవకాశం కాబట్టి ఖచ్చితంగా ఎవరికైతే మంచి మార్క్స్ ఉంటాయో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఎగ్జామ్ డేట్స్ మరొకసారి చెప్తున్నాను. ఆగస్ట్ 14 నుండి 13 సెప్టెంబర్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు.